మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సురేఖ శివకుమార్ గారు ఉన్నారు. నమస్కారం అమ్మా సురేఖ గారు, శివకుమార్ గారు. అత్తా కోడళ్ళ లాగా లేరండి మీరు, చాలా ఒక తల్లి కూతురులాగా ఉన్నారు ఇద్దరును. అవును సార్, చాలా మంది అలాగే అన్నారు కమెంట్స్ లో కూడా, మీరు అత్తా కోడళ్ళ నిజంగానేనా అని. సో నిజంగానే అత్త కోడళ్ళం, కానీ అలా ఉండం, తల్లి కూతురు లాగే ఉంటాం. అయితే ఇప్పుడు అసలు మధుబావ అంటే సురేఖ మధుబావ అని పెట్టావు కదా, అది ఇన్స్టాగ్రామ్ లో. అసలు ఎలా వచ్చింది ఐడియా నీకు? అది అలా ఇంట్లో ఎలా ఇచ్చారు ఐడియా, లేకపోతే ఎవరు ఇచ్చారు నీకు ఐడియా? మా హస్బెండ్ సపోర్ట్ చేశారు. తనే కొంచెం ఖాళీ టైంలో అట్లా నేను ఉన్నప్పుడు ఇదైతే ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా వీడియోస్, ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఖాళీగా ఉన్న టైంలో అత్తయ్యకి కూడా టైం పాస్, మావయ్య గారు లేరు కదా, సో కొంచెం దాని నుంచి కూడా రిలీఫ్ వస్తుంది కదా. సో అలా ఇంట్లోనే మేము ఇద్దరమే చేసుకుంటూ ఉంటాం. మా హస్బెండ్ కూడా తను ఉన్నప్పుడు తను కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు సార్. ఏం చేస్తుంటారు హస్బెండ్? మధు తన అకౌంటెంట్, ఆస్ట్రేలియన్ అకౌంటెంట్ సార్. ఓకే, అకౌంటెంట్ గారు. మరి అంటే స్టార్ట్ చేసిన తర్వాత నీకు పిచ్చి ఎక్కిపోయింది, పిల్లల్ని చూడట్లేదు, మొదటి సరదాగా అన్నాను, నాకు తెలియకన్నాను, ఇప్పుడు అదే పిచ్చిలో ఉండిపోతున్నారు, అలా అంటలేదు? అలా ఏం లేదు సార్, అంటే నేను అన్ని మేనేజ్ చేసుకుంటాను. ఈ వీడియోస్ ఓన్లీ మధ్యాహ్నం టైం మాత్రమే తీస్తాను సార్. మార్నింగ్ 9 వరకు పిల్లల గురించి చూసుకుంటాను, ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళిపోతాను. నేను లా చేస్తున్నాను సార్ యాక్చువల్ గా, ఇప్పుడు ఫైనల్ ఇయర్. సో ఆఫ్టర్నూన్ వరకు నాకు కాలేజ్ ఉండిద్ది 1:30 వరకు. 1:30 నుంచి ఇంకా 2కి లంచ్ అది చేసిన తర్వాత ఆ మధ్యలో 1 అవర్ లో మేము వీడియోస్ చేసుకుంటాం సార్. మళ్ళీ 4కి పిల్లల్ని పికప్ చేసుకోవడం, వాళ్ళ హోంవర్క్స్, మళ్ళీ వాళ్ళకి టైం కేటాయిస్తాం సార్. జస్ట్ ఆ 1 అవర్ 2 అవర్స్ లో ఇంకా ఖాళీ టైంలో ఎడిటింగ్ అది చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో ఏది అశ్రద్ధ చేయదు, మొత్తం ఎంతమంది అమ్మా? నాకు ముగ్గురు కోడళ్ళు. ముగ్గురు కోడళ్ళు. ఈ సురేఖ ఎన్నో కోడలు? చిన్న కోడలు. చిన్న కోడలు, మా చిన్న అబ్బాయి. నేను ఇప్పుడు నిజం చెప్పండి, మరి ముగ్గురు కోడలు కదా, ముగ్గురులో ఎవరంటే బాగా ఇష్టం? అలా చెప్పక, ముగ్గురు నాకు సమానం పెట్టాలి కాదు అంటే అలా కాదు, నేను వాళ్ళకి చెప్తా. నేను తెలియకుండా మాట్లాడండి, నేను చెప్పేదానికన్నా వాళ్ళు మీతో ఏం చెప్తారు అని ఈసారి నన్ను అడగండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నాకు ముగ్గురు సమానం అని, వాళ్ళల్లో నా మీద ఎక్కువ తక్కువ ఉందేమో, నాకైతే సమానం. ఈమె దగ్గర ఉంటున్నాను కాబట్టి ఈమెకు సహకరిస్తాను, ఆమె దగ్గర ఉంటే ఆమెకు సహకరిస్తాను. ఎవరికి ఏది అవసరమో అదే చేస్తాను. మా చిన్నబ్బాయి, అమ్మ నీకు ఏం తోయపోతే 2 వీడియోలు చేసుకోమ్మా అన్నాడు. ఆయనతో అట్లానే చేసుకుంటాను సరదాగా, ఇంట్లో మేమేమనుకుంటాం అలాగా. ఆ కోడళ్ళకి ఏదన్నా ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఇలాగే ఉంటా. మా పెద్ద కోడలు ఫస్ట్ వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ అవగానే అమ్మ అని పిలిచింది. నీకు ఇప్పటి నుంచి అప్పటికి 18 సంవత్సరాలు అయింది ఆమె వచ్చి. ఇప్పటి నుంచి ఇప్పటికి అలాగే ఉంటది. ఎక్కడికన్నా వెళ్తే చిన్నామా పెద్దామా అని చెప్తే అమ్మాయిలే అనుకుంటారు, కోడళ్ళు అని అనుకోరు. ఎవరు అనుకోరు. ఇప్పటికి రాలేదు తేడా, ఇక ముందు దేవుడి దయ మనం చూడలేదు. ఓకే, అయితే ముగ్గురు కోడళ్ళు సమానమే మీకు? నాకు సమానం. మరి రీల్స్ ఏమో మరి సురేఖతో చేస్తున్నారు చిన్న కోడలతో. అవును కదా, మరి చిన్న కోడలతో కొద్దిగా ఎక్కువ ఉండాలి ఇష్టం కొద్దిగా. అలా ఏం లేదు, ఆమెకి చెప్తాను, వాళ్ళతో కూడా చేస్తాను. వాళ్ళు కూడా అంటే యూట్యూబ్ లో అలా లేదు, దీంట్లోనే అప్పుడప్పుడు పెట్టుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతోని పిల్లలతోని ఆటలాడి అలాగా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఇలా ఉండొస్తాయి అలా ఉండని చెప్తారు. ఆమె చేసిద్ది అంటే ఆమె ఏంటవి అవి చేసిద్ది. రెండో కోడలు కూడా పాత సినిమాల్లో అలా ఆమె సరదా పడి. మా పిల్లలు ఏంటంటే భార్యల్ని ఎంకరేజ్ చేస్తారు. మెయిన్ నా కొడుకుల దగ్గర ఉన్నది అది. మా తర్వాత కూడా వీళ్ళు ఉండాలి, బాగుండాలి. మా వారు కూడా అలాగే చూసారు నన్ను. మా వారు కూడా నా తర్వాత కూడా శివ బాధపడకూడదు అలాగే చూశారు. ఉన్నప్పుడు అలాగే చూసారు, ఆయన లేనప్పుడు కూడా ఆయన దాంతోనే నేను ఉండాలి అలా ఆలోచించారు. పిల్లలు కూడా అదే రూట్ లో ఉన్నారు. వాళ్ళ భార్యలు అలా ఉండాలి, నా మీద దేనికి ఆధారపడకుండా వాళ్ళు అలా ఉండాలి. ఇంటర్ అయిపోగానే పెళ్లి చేసాం మా కోడలు. అంటే ఫ్రెండ్స్ కూతుర్లు కదా, అలాగే చేశారు వాళ్ళిద్దరు కూడా. చేస్తే ఒకళ్ళని చూసారు, ఏమైందిలే బావగారు మనం పంపిలేమో, 5,000 ఉద్యోగం వచ్చాక తర్వాత మనం ఇప్పుడు చేద్దామని చేశారు. అలా చేశారు వాళ్ళిద్దరికి కూడా అలాగే చేశారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్లలే. ఈమె మా మేనగోడలు అవుతుంది. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్లలు. మొత్తానికి అందరూ తెలిసిన పిల్లలే. అట్లా చేసుకున్నాం. అందరు కూడా బాగుంటారు. మా కొడుకులు కూడా చదువులు ఎక్కడ ఆపలేదు కోడళ్ళకి. మా పెద్దాం కూడా MSc BEd చేసింది, ఏం కూడా MBA అయిపోయింది. ఈ కరోనా టైంలో MBA అయిపోయింది. మళ్ళీ కూడా ఖాళీగా ఎందుకు నేనన్నా ఆపేయచ్చు కదా అంటే, అమ్మ చదువు కోసం కాదు, వాళ్ళకి అవసరం అయితే వాడుకుంటారు, చదువుకున్నంతకాలం చదువుకొని అని. ముగ్గురు కూడాను వాళ్ళు చదువుకున్నంత చదివిస్తున్నారు.
ఎంఎస్సీ బీఈడి చేసింది మా పెద్ద కోడలు కూడా. ఓకే. మీ చిన్నప్పుడు సూర్యకాంతం సినిమాలు చూసారా? సూర్యకాంతం సూర్యకాంతం సినిమాలు, సూర్యకాంతం అత్తయ్య గారు చూసేదాన్ని. ఏమేమి అరుపులు కేకలు. కానీ నిజం చెప్పు, మా అవి కూడా వేస్తాం కానీ వాళ్ళ మీద నేను నట్టు తినిపితే కుక్క మనలే అలాగే ఉంటాయి. నిన్న వీడియో చూసారా? అవును. అంటే నేను ఏదేనంటే నిజ జీవితంలో కూడా సూర్యకాంతం లాగా ఉంటారా అని అది వాళ్ళు చెప్పాలి. మా అత్తయ్య సూర్యకాంతమా కాదా అని. సూర్యకాంతం చాలా మంచిది కదండి వాళ్ళ కోడలకి. వాళ్ళ కోడలకా చాలా మంచిది వాళ్ళ కోడలకి. నిజ జీవితంలో కాదు, సినిమాల్లో మనకి ఎలా సినిమాల్లో అలా అమ్మో గయ్యాడు సూర్యకాంతం అని. అవును. కానీ సురేఖ నేను నిజంగా అడుగుతున్నాను, నువ్వు అత్తయ్య గారు అమ్మాయిలు అంటున్నావు కరెక్టే, కెమెరా ముందు అబద్ధం చెప్పకూడదు. చెప్పను. ఎప్పుడన్నా ఎప్పుడన్నా నిన్ను తిట్టడం గానీ కోపం వచ్చిందా? అంటే చిన్న నాకా సార్ నాకేం కోపం రాదు కానీ ఎందుకంటే నా దగ్గర మా పిల్లలు కానీ మా వాళ్ళు అంటుంటారు, అంటే నేను చేసే తప్పులు వాళ్ళకి తెలుస్తాయి, చెప్పేలా చెప్తారు నెమ్మదిగా, అలా చేయొద్దనో ఇలా చేయొద్దని చెప్తారు. అది అత్తయ్యే నన్ను అప్పుడప్పుడు అంటే చిన్న చిన్న విషయాలు అది నా తప్పని తెలుసు కాబట్టి నేను ఇంక అత్తయ్యని తప్పు పట్టడానికి ఉండదు. ఎందుకంటే నేనే మిస్టేక్స్ చేస్తాను కాబట్టి ఇంట్లో ఏదన్నా త్వరగా లేక అంటే పూజ ఉన్నటప్పుడు కొంచెం స్టార్టింగ్ లో పూజలు అవి మాకేం తెలియదు కదా. సో పాపం అత్తయ్య లేచి అన్ని చేసుకునే వాళ్ళు. మీరు రెడీ అవ్వడానికి టైం ఇచ్చినా మీరు రెడీ అవ్వరు అంటే మాకు రెడీ అవ్వడానికి టైం ఇచ్చింది, ఇంట్లో పనులు చేయడానికి కూడా చెప్పదు ఏమి. అది రెడీ అవ్వడానికి కూడా ఎందుకు లేట్ చేస్తారు అట్లా చిన్న చిన్న కలుస్తుంది తప్పనిచ్చి మా కోపం రాదు, ఎందుకంటే మేము చేసిన తప్పే కదా అది. ఇప్పుడు కూడా ఎంత కూడా కోపం రాలేదు ఎప్పుడు కూడా అత్త మీద? రాలేదు సార్, ఇప్పటి వరకు అయితే రాలేదు సార్. అత్తయ్య అంటావా అత్త అంటావా? అత్తయ్య అనే పిలుస్తాను. అత్తయ్య అని పిలుస్తావు. మరి మిగతా ఇద్దరు కోడలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి దగ్గర ఏం చెప్పరా? మిగతా తోడు కోడలు కదా, అత్తయ్యలాగా ఏం చెప్పరా వాళ్ళు? అట్లా ఏం లేదు సార్ ఇప్పటివరకు. అంటే ఇంకెవరు అంటే కొంచెం దూరంగా ఎప్పుడన్నా ఫెస్టివల్స్ కి అట్లా కలుస్తాం. పెద్దవాళ్ళు ఉండేది మనుగూరులో సార్. మాకు తెలిసిన వాళ్ళందరూ ఏమంటారంటే నిన్ను బాగా చూస్తారే, నన్ను సరిగ్గా చూడరు, నువ్వంటే ఇష్టం అని చెప్పేస్తుంటారు. అలాగా ఇంకెన్నర్ ఫీలింగ్ ఏముంటుందో తెలియదు సార్, బయటికి అయితే ఎప్పుడు అనలేదు సార్. అలా అనలేదు. అంటే ఒకళ్ళు వచ్చే వరకు ఒకళ్ళు నాతోనే ఉన్నారండి, రెండామ వచ్చే వరకు పెద్దామ నాతోనే ఉంది. మా అబ్బాయి తీసుకెళ్ళా, హైదరాబాద్ లో ఉంటాడులే, బాబు తీసుకెళ్ళా. రెండాన్ని పెళ్లి అయిన తర్వాత ఈమె వచ్చే వరకు ఆమె నాతోనే ఉంది, ఒక్కొక్కళ్ళు నాతోనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పెళ్ళైన కాడి నుంచి వీళ్ళతో నేను ఉంటున్నా. అలా అమ్మా శివకుమారి గారు, మీకు బాగా సంతోషం కలిగిన సంఘటన ఉంది, బాగా చాలా ఆనందంగా మీ జీవితంలో ఇప్పుడు ఇంత ఉంది కదా, బాగా సంతోషం, ఆ రోజు బాగా సంతోషం కలిగిన సంఘటన ఏమైనా ఉందా? మా వారికి జాబ్ వచ్చిన రోజు అండి. ఏం చేసేవారు ఆయన? అంటే లారీలు తిప్పుతూ ఉండేవాళ్ళు కదా, లారీ ఓనర్ గారు అన్నమాట. సెలెక్ట్ అయిన రోజు ఈ బిజినెస్ కన్నా జాబ్ బాగుంటది కదా అని అది ఒకటి. నాకు 4 సంవత్సరాల తర్వాత మా బాబు కడుపున పడ్డాడు, 4 సంవత్సరాల తర్వాత. అదొకటి అదొకటి, ఆ రెండు బాగా సంతోషం. అంటే ప్రత్యేకమైన సంతోషాలు. మిగతా అంతా జీవితం అంతా ఇప్పటి వరకు ఆయన లేరు అన్నది ఒక్కటి తప్పనిచ్చి మిగతా అంతా చక్కగా సంతోషంగానే ఉన్నారు. సింగరేణి ఎంప్లాయీస్, సింగరేణిలో డంపర్ ఆపరేటర్ ఆయన. డంపర్ ఆపరేటర్ అంటే ఆయనకి ఇప్పుడు పెన్షన్ వస్తుందా? మరి తక్కువ 4 years బ్యాక్ చనిపోయారు సార్. ఏదో కొంత అమౌంట్ ఇస్తారనుకోండి సింగరేణి వాళ్ళు, ఇచ్చారు. మరి బాగా ఇప్పుడు సంతోషం కలిగి చెప్పారు, బాగా ఏడుపు వచ్చేసి తట్టుకోలేనంత బాగా వారికి బాగలేనప్పుడు మీ వారికి రెండు ఆయనతోనే. ఏమైంది ఆయనకి? పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చింది అంటే బీపీ అంటే అప్పుడు షిరిడి వెళ్ళాం సార్, షిరిడిలో పెరాలసిస్ వచ్చింది. మ్యారేజ్ అయింది అంటే మేము ప్రతి దానికి దేవుడి దగ్గర వెళ్తానే ఉంటాము. 3 పెళ్లిళ్ళు అయినా మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్ళాం. వెళ్తే అప్పటి వరకు బాగున్నారు, అక్కడ రూమ్ రావడానికి లేట్ అయిద్దని తను అంటే కామన్ బాత్రూమ్లు ఉంటాయి కదా, నేను సేవింగ్ చేసుకొని స్నానం చేసి వస్తాను వెళ్ళారు. నేను మా ఆడబడుసు పిల్లలేమో కాఫీ తాగడానికి వెళ్ళారు, నేను మా ఆడబడుసు కూర్చొని టీవీ చూస్తున్నాం. వెళ్ళారు, ఎవరో బాత్రూమ్ లో పడ్డారు. బాత్రూమ్ ఈయన పడతారని మనం అనుకోలేదు కదా. అలా మేము మా పెద్దోడు వచ్చి అడిగాడు, అమ్మ డాడీ ఏరంటే స్నానానికి వెళ్ళారు నానంటే, అమ్మ బాత్రూమ్ దగ్గర ఎవరో పడ్డారంట అని అంటే మేము పోయేసరికి అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్ళాము. అక్కడ షిరిడీలో కూడా బాగానే చూసారులేండి. చూసి మళ్ళీ ఇక్కడ కామినేనికి తీసుకొచ్చుకున్నాం.
తీసుకొచ్చుకున్న తర్వాత ఆపరేషన్ చేశారు. 40 రోజులకి డిశ్చార్జ్ చేశారు. బాగానే ఉంది. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది. మణిపాల్లో తీసుకెళ్ళాం. మళ్ళీ ఆపరేషన్ చేశారు. కానీ బ్లడ్ పలచకుంటానికి అన్ని సంవత్సరాలు వాడాం కదా, దానివల్ల ఆగలేదట మందులు వాడిన వల్ల. ఆకపోతే మళ్ళీ వస్తుంది అన్నారని మందులు వాడాము. బ్రెయిన్ హ్యామరేజ్ అంటారా? అవి బ్లడ్ పలస కావడానికి మనం మెడిసిన్ పెట్టారు కదా డాక్టర్లు, అవే మేము అన్ని రోజులు వాడాం కాబట్టి 5 సంవత్సరాలు, దాని వల్ల పలసకైపోయి ఇక ఆగలేదట. సురేఖ, నీకేంటి బాగా సంతోషం కలిగిన సంఘటన ఏమన్నాయా? బాగా చాలా సంతోషం కలిగింది సార్ ఆ రోజు అలాగని. అలా అంటే ఏం చెప్పలేము. అన్ని విషయాల్లో నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. చిన్న చిన్న విషయాలు కూడా నాకు హ్యాపీనెస్, చిన్న విషయాలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. అంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి హ్యాపీనెస్ కన్నా మ్యారేజ్ అయినాకే ఎక్కువ హ్యాపీగా ఉన్నానని చెప్తాను సార్ ఈ విషయంలో అయితే. అంటే అప్పుడు స్కూల్స్ ఇంట్లో లేక హాస్టల్లో ఉండడం, ఎక్కువ బాధలే ఉండేవి. హాస్టల్లో ఉండడం, అక్కడ ఉండబుద్ధి అవ్వక అట్లా అయిపోయింది ఇంటర్ వరకు. సో ఇంటర్ తర్వాత ఇంకా వీళ్ళు పరిచయం అవడం, వీళ్ళతోనే హ్యాపీనెస్ ఎక్కువ ఉండేది సార్ ప్రతి మూమెంట్. బాగా అంటే బాధ కలిగిన సంఘటన ఉన్నాయి జీవితం ఇంతవరకు? అంటే ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏదోటి బాగా ఎక్కువ బాధపడిన సంఘటన ఉంది. కరోనా సెకండ్ వేవ్ అప్పుడు అమ్మకి కరోనా వచ్చిందని తెలిసింది సార్. అదే సిచ్యువేషన్ లో మావయ్య ఇంకా ఫైనల్ స్టేజ్ యాక్చువల్ గా. అదే టైంలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మా తమ్ముడు ఫోన్ చేశాడు నైట్ 12 అట్లా చేసి. మావయ్యకి బాగోలేదు, బ్రెయిన్ ఆపరేషన్ చేసి ఆపరేషన్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇంకా అయిపోతుంది అనుకున్న అప్పుడు సీరియస్ గా ఉంది. అటు అమ్మకి కూడా కరోనా బాగా ఎక్కువ, అంటే లైట్ గా కాకుండా ఎక్కువ, అంటే ఐసీయూలో పెట్టేశారు. సో అప్పుడు ఇంజెక్షన్స్ కావాలని తిరిగారు, అవి దొరకలేదు. ఆ టైంలో నన్ను రావడానికి పిల్లలు, చిన్న పిల్లలు మాకిద్దరు, అటు వెళ్ళలేక ఇటు చూసుకోలేక తర్వాత రోజే మావి చనిపోవడం జరిగింది. ఆ టైం కూడా అమ్మ వాళ్ళు రాలేకపోయారు. సో డాడీ వచ్చి బయట నుంచి ఇంకా మమ్మల్ని చూడకుండా బయట వెళ్ళిపోయారు. కనీసం మేము వాటర్ కూడా మేము మా డాడీకి ఇవ్వలేదు. అట్లా అప్పుడు బాగా బాధ అనిపించింది సార్. అమ్మ అన్ని రకాలుగా మనకి హెల్ప్ చేసేది, అమ్మకి బాగాలేనప్పుడు నేను హెల్ప్ చేయలేకపోయాను అనే బాధ చాలా ఉండింది సార్. నిజంగా అది తలుచుకుంటేనే తల్లి మనకి అన్ని ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి దాంట్లో పిల్లల్ని చూసుకోవడం. మా పెద్ద పాపని మా అమ్మే చూసుకుంది చాలా రోజులు. తనకి బాగాలేని సిచ్యువేషన్ లో నేను దగ్గర లేకపోయాను, చూసుకోలేకపోయాను అనే బాధ ఇప్పటికీ ఉంది. చాలా అంటే వీటిలో తల్లి అంటే ఎంతో ఒక, అంటే మనకు ఉన్న దేవుళ్ళు ఎదురుగుండా తల్లి అంటే ఎదురుగుండా ఉన్నది దేవత. మరి అటువంటిది మరి ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తున్నారు కదా మీరు, ఐడియాస్ ఎలా వస్తాయి మీకు? మాక్సిమం అంటే ఒక్కొక్కరు మని కాదు, కొన్ని అత్తయ్య ఇస్తుంటారు సార్. కొన్ని నాకు అనిపించినాయి సడన్ గా ఒక్కొక్కసారి వచ్చినాయి అట్లా. కొన్ని మా వారు, కొంతమంది ఏమో మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా మీ ఇద్దరు అత్త కోడళ్ళు కదా ఇది చెయ్యండి అని కొన్ని షేర్ చేస్తారు, వేరే వాళ్ళు చూస్తారు కదా. సో మేము వాళ్ళ కాన్సెప్ట్ తీసుకొని మా ఓన్ స్టైల్లో, సేమ్ అలా కాకుండా మా స్టైల్లో మేము చేసుకోవడం జరుగుతుంది సార్. మీరు నిజ జీవితంలో కొట్టుకోరు తిట్టుకోరు నాకు అర్థమైంది, కానీ మా ప్రేక్షకుల గురించి సరదాగా అత్త కోడల్లాగా తిట్టుకోవాలి చేద్దాం అనుకున్నా కానీ మాకు అవ్వట్లేదు సార్. నాకైతే అవ్వట్లేదు, మా అత్తయ్య కొంచెం ట్రై చేస్తారు కానీ. అలా నువ్వు ట్రై చేయి. నా ఇష్టం ఏంటంటే పొగరగా ఉండాలన్నమాట. విషయం ఏంటంటే నువ్వు పొగరగా ఉండాలి. ఆమె అత్తమ్మ కోపంగా చెప్తుంది, నా ఇష్టం నువ్వు ఎదిరించేస్తావు. నిజ జీవితంలో ఎదిరించావు, కానీ ఇదేంటి యాక్షన్ అన్నమాట. ఏంటంటే నువ్వు పాలు పొంగబెట్టేసావు, డబ్బులు ఉత్తునే వస్తున్నాయా అంటే ఇది ఎలా వచ్చినాయి, పాలు పొంగబెట్టేసా బుద్ధి లేదా అని తిడుతుంది అత్తగారు. నా ఇష్టం, మీరు ఎప్పుడు పాలు పొంగించలేదా, మీరు ఎప్పుడు చేయలేదు, తప్పు చేయలేదా అని అనాలి. ఓకే నేను స్టార్ట్ అంట. ఇప్పుడు ఈ అమ్మాయి తప్పు చేసిందండి అంటే మరి పాలు మరి అలా పొంగిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి కదా. తక్కువ మంటనా పెట్టాలి, దగ్గరనో చూడాలి, మరి మీరు తిట్టాలి. ఇదంతా కూడా యాక్షనే, నిజం కాదు, యాక్షన్ చేయాలి. నేను 1 2 3 అంట, పాలు పొంగిపోయి మీరు తిట్టాలి. 1 2 3 తిట్టాలని మీరు. పొయ్యి దగ్గర పాలు పెట్టి చేంజ్ చేస్తున్నా ఇక్కడ. అయితే ఇన్ని సంవత్సరాలు అయింది కాపురానికి వచ్చి, ఏ రోజు మీరు పాలు పొంగబెట్టలేదా? నేను ఏదో ఫస్ట్ టైం చేసినట్టు, నేను ఫస్ట్ టైమే కదా చేశాను. నువ్వు పొరపాటు పొంగిన అంటే పోటీకి పొంగబెట్టావు పాలు. ఆ డబ్బులు ఏమన్నా మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చావా ఏంటి? లేదా మీ ఇంటి దగ్గర నుంచి మా నాన్న ఇచ్చిన కట్నంలోంచి పాల ప్యాకెట్ పోయింది అనుకోండి. అవునా? అమ్మ నా పిల్ల, అమ్మో యాక్షన్ చాలా బాగా చేశారు మీరు, సూపర్. లేదమ్మా అంటే మీరు యాక్షన్ బాగా చేయగలరు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇటువంటి
కొద్దిగా ఒక కొట్టుకున్నట్టు తిట్టినట్టు చేస్తే అవి కూడా చేద్దాం అనుకుంటే నవ్వొచ్చేసింది సార్, చాలా ట్రై చేస్తాం. లేదు బాగా చేశారు, ఇప్పుడు అద్భుతంగా చేశారు మీరు, మామూలుగా చేయలేదుగా, చాలా బాగా చేశారు. మరి మీకు సినిమాలు అంటే చూస్తావు కదా, సినిమాల్లో నీకు ఎవరంటే తక్కువ? మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరిగినాయి, ఎవరిని గెలిపించావు అసలు ఏంటి, నీకు ఏమైనా ఐడియా ఉందా? యాక్చువల్గా ఏంటంటే నాకు అసలు ఓటు హక్కు రాలేదు సార్, నేను ఓటుకు పెట్టుకుంటే. అయ్యో ఓటు హక్కు రాలేదు, కానీ ఎవరు రావాలని కోరుకున్నావు నువ్వు? అంటే ఎవరైనా మార్పు కోరుకుంటారు కదా, నేను కూడా అలాగే మార్పు కోరుకొని కొత్త వాళ్ళకి ఒకళ్ళనొకళ్ళు ఎంచుకోవడం తప్పనించి జనం గురించి ఎవరు ఆలోచించట్లా. కొత్త వాళ్ళు వస్తే ఎలా ఉంటుందో అని పవన్ కళ్యాణ్ రావాలని అనుకున్నాను, వేసాము. ఓకే, మరి మిగతా యూట్యూబర్లు ఏమైనా చూస్తుంటావా? అంటే బ్యాంకాక్ పిల్లని ఒక ఆవిడ, ఆ వీడియోస్ చూస్తాను సార్. ఇప్పుడు మేము వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చూడడం జరిగింది. అంతకు ముందు యూట్యూబ్ ఇవి కూడా నాకు చాలా తెలియదు అసలు ఏమి. ఆ బ్యాంకాక్ పిల్ల, లక్ష్మి అని అత్తా కోడలు చేస్తారు, లక్ష్మి వల్గాస్ అని. సో అట్లా ఇంకా కవిత అని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో అత్తా కోడలు, ఇట్లా కొంచెం ఎక్కువ వాళ్ళ రిలేటెడ్ గానే చూస్తూ ఉంటాను సార్. ఇంకా హర్ష సాయి అని ఒక అతని పేరు విన్నాను, ఏంటి అనుకో అతను గొడవ, నీకేం తెలుసా? నీకు అది తెలీదు, అంటే కొంచెం కేసు ఏదో అయింది అంటున్నారు, మొత్తం తెలియదు. తాను హెల్ప్ చేశారని అంటున్నారు, యూట్యూబ్ నుంచి చాలా సంపాదించారని తెలుసు సార్, అంతవరకు తెలుసు నాకు. అంతవరకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే హర్ష అని అతను ఏం చేశాడంట, ఒక అమ్మాయిని మోసం చేసి మత్తు మంది ఇచ్చి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడంట. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఇది తెలియదు సార్, ఇచ్చింది, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. దీన్ని బట్టి హర్ష అని అతను ఏంటి, డబ్బులు యూట్యూబ్ లో వచ్చిన డబ్బులు తనకి ₹1,00,000 వచ్చింది అనుకో, కొంత డబ్బులు ఏమో ప్రజలకు ఇస్తాడు, ఎవరికి ఇచ్చి వాళ్ళతో వీడియోలు తీసి మళ్ళీ వీడియోలు పెడతాడు, మళ్ళీ డబ్బులు వస్తాయి. ఒక 50,000 ఇచ్చారండి, 50,000 ఇంటర్వ్యూ చూస్తా ఉంటాను హర్ష సాయి. కొంచెం నాకు టైం దొరికిద్దిగా, ఈ రాజకీయాలు ఇవి ఏమేమి జరుగుతుంటాయో చూస్తా ఉంటాను. ఎక్కువ ఏం చూస్తారు మీరు? ఎక్కువ ఇవే చూస్తాను, రాజకీయాల్లో ఎవరు నష్టపోతున్నారు, ఎవరు, ఇలా చూస్తా ఉంటాను. జాలి పట్టం తప్పించి మనం ఏం చేస్తాం, ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇలా చేస్తున్నారు. తిట్టే వాళ్ళని దండించట్లేదు అసలు. అవును. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయండి. ఏంటి ఏముంటుందంటే అంతకుముందు 151 వచ్చినాయి. ఏంటి మీ ఉద్దేశం? మనకి పాప పుణ్యం తెలియదు కానీ అంతగా తక్కువ వస్తాయని ఎవరు అనుకోలేదండి. అసలు ఏంటి, ఏం తప్పులు చేశారు? ఏదో మోసం జరిగింది అంటున్నారు కదా. ఆయన చేసిన దాంట్లో మీకు ఏమనిపించింది, తప్పులు అనిపించిందా? ఆయన అంటే డబ్బులు పనిచేయడం బాగుందా? అంటే కొంతమంది ఇప్పుడు చూసారా, నన్ను పింజర పెట్టుకోండి, నేను పింజర పెట్టుకుంటాను అన్నాను. నా వారు పోయిన తర్వాత సార్ అన్నాను, ఇల్లు ఉంది కదా. మా పిల్లలు ఏమన్నారంటే, అమ్మ వద్దు, ఇంకొకళ్ళకి పోద్ది కదా, నువ్వు ఆ పింఛన్ కోసం పోకు, మేము ముగ్గురు 3,000 ఇస్తే 3,000 వస్తాయి గా నీకు, నువ్వు పెట్టకలే అన్నారు. ఆయన ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఈయన పోయి కూడా ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది అన్నారు మా పిల్లలు. నేను అప్పుడు ఒకసారి పింఛన్ పెడదామని సచివాలయంకి వెళ్ళాను. ఆ ఇంటికి తెచ్చి ఇస్తున్నారుగా, ఎందుకులే అని ఆలోచనతో మా పిల్లలు ఈ మాట అని నేను సైలెంట్ అయ్యాను. అంటే మీ ఇంటి పేరు పింఛన్ పెట్టలేదండి, మీ ఒక సొంత ఇల్లు ఉంటే మాత్రం అవదంట అది. అంటే 70 గజాలండి మా ఇల్లు, చిన్నది 70 గజాలు ఉంటే అవుతుంది, మా పక్కల అందరికి వస్తుందిగా, అందుకని పెట్టమన్నారు. మా పిల్లలు ఈ మాట అన్నారు, పోటీ పడకూడదులేమ్మా, అందరికి ఆయన పంచుతున్నాడు కదా, అలా ఈజీ మనకి అలవాటు పడితే మళ్ళీ నీకు ఆట గురించి ఎదురు చూస్తావు. ఇంకొక ఆయన వస్తాడు 3,000 తీసేస్తాడు, అప్పుడేం చేస్తావు? ఇప్పుడు ఆయన వచ్చి 4,000 పెంచాడు, ఇంకో ₹1,000 పెంచాడు ఆయన. పెంచాడు. మా పిల్లలు తీసేస్తారేమోలే, ఇది ఎల్లకాలం సాగదు, ఉచితంగా మనీ ఎంతకాలం ఇస్తారు, అది ఎంతో కష్టపడితే కదా ఒకళ్ళకి ఇస్తున్నారు, అది వృద్ధులకో చేతకానోళ్ళకో వికలాంగులకో చెందితే బాగుంటది, అందరం పోటీ పడద్దు అనే మాట మా పిల్లలు అన్నారు. నేను మానేశాను. మీరు పెద్దగా నేను అడగాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ రోజుల్లో అమ్మా ఇదివరకు ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే మగవాళ్ళు సంపాదించేవారు మీ కాలంలో, మీ చిన్నప్పుడు మీ అమ్మ నాన్నలు. అవును. ఇప్పుడు ఇద్దరు పని చేసుకుంటున్నారమ్మా. అవును. ఓ భార్యాభర్తలు గొడవలు అనమాట, విడాకులు ఎక్కువైపోయినాయి. సహజీవన మాట విన్నారా పేరు? అంటున్నారుగా. అన్న తెలుసా, మనం అప్పుడు మన దాంట్లో ఉంచుకున్నారు అని అనేవాడు మనం. నాకు తెలిసినంత చిన్నప్పుడు పిల్లం ఇంకో దాన్ని ఉంచుకున్నారు అనేసారు. ఇప్పుడు దాని పేరు కొత్త పేరు సహజీవనం. పెళ్లి చేసుకుంటారు, పనులు అయ్యే, వస్తువులు అయ్యే. ఏమనిపిస్తుంది చూస్తుంటే, అప్పుడు ఇప్పుడు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటారు? సహజీవనం అంటే పెళ్లి చేసుకోరంట, ఇద్దరు కలిసి ఉంటారంట. అలాంటివి మనం కూడా డెవలప్ చేయకూడదని నేను అనుకుంటా, ఎంకరేజ్ చేయకూడదు. తిట్లే వాళ్ళు దండించట్లేదని నేను బాధపడుతున్నా. మనం ఇలాంటి వాటిని పబ్లిక్ చేసి అందరికి చూపించి, ఇది తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి
ఏదో పిల్లి పాలు తాగిపోయింది, గిన్నె గడిగేస్తే అయిపోయింది. అవును, పాలు తాగిపోయింది, నువ్వు దూర ఇలా, నువ్వు కప్ప ఇలా, నువ్వు మూత ఇలా అని గోల చేస్తే తాగిపోయిందిగా, అందరికీ తెలిసిద్ది. ఆ పాలు ఎవరైనా తాగిన అమ్మ పిల్లి తాగి నేను తాగానా అని. అవును, భయం వేస్తుందండి. అలా శుభ్రం పాలు బారు పోసి గిన్నె గడిగేస్తే అయిపోయింది. డబ్బులుంటే పాలు బయట కొనుక్కురా, లేకపోతే వేడి నీళ్ళు దాకా పడుకు. నా ఆలోచన అది. అంతేగాని ఇద్దరు సహజనం చేసుకుంటున్నారు అలా అని దాన్ని పబ్లిక్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇలాంటివి చేయొద్దు. ఇలా చేస్తే మంచోళ్ళు కూడా చెడిపోతారండి. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం మనం? అలాంటి మనం కూడా ఇలా చూపించకూడదు. ఇంకా చూపించగలిగితే మార్చేటట్టుగా ఏమైనా ఇలా చేస్తే ఇలా జరిగిద్ది, నువ్వు ఇలా చేస్తే ఇలా జరిగిద్ది, రేపు నీ కూతురు చేసిద్ది, నీ కోడలు చేసిద్ది, అప్పుడు నీకెలా ఉంటది? ఇప్పుడు ఒక తప్పు మనం చేసాము, మనకి అదే తప్పు జరిగినప్పుడు ఎలా ఉంటది? ఒక 100 రూపాయలు నువ్వు ఎక్కొట్టావు, 10 మంది నీకు 10 ఎక్కొడితే నీకెలా ఉంటది? చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు ఆ బాధ తెలిసేలాగా చేయాలి. రాజకీయ నాయకులైనా మనమైనా 10 మందికి మంచి చెప్పేలాగా ఉండాలి. అది చెడుని ఎంకరేజ్ చేయొద్దు. అది ఇప్పుడు భార్య భర్తలు గొడవలు ఎక్కువ వస్తున్నాయండి. అలా లేకుండా అన్యోన్యంగా ఉండాలంటే ఏంటంటారు? మీ సలహా ఏం చెప్పండి. అడ్జస్ట్మెంట్ దేనికైనా అవసరం. అడ్జస్ట్మెంట్ లేకుండా ఉండదు. ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు, ఒకళ్ళు తప్పు చేసినప్పుడు ఒకళ్ళు సర్దుకోండి, తప్పు చూపియండి. ఆ టైం కాబట్టి తర్వాత అర్థమైంది. తప్పు ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశానండి, ఆ టైం నేను వినలేదు, నీ మాట వినలేదు, తర్వాత కంపల్సరీ దేవుడు అనేవాడు ఉన్నాడనే నమ్మకం. మనం బతికుంది అంత నమ్మకం, దేవుడు ఉన్నది కూడా అంత నమ్మకం. అవునా? అలాంటప్పుడు ఏం చేస్తారంటే నీ మాట వినలేదు, దాని కర్మ వదిలేసి, నువ్వు మాట్లాడుతుందని వాడిని కొట్టి ఈమెను కొట్టి ఇలా చెయ్యొద్దు. నీకు వద్దు అనిపిస్తే వదిలేసి ఎలా అన్నా పోని, నీకు అనవసరం. నీది కాదనుకున్నప్పుడు నీది కాదు, నీ పక్కన ఇంకోసారి ఇక్కడ వాసన వస్తుందంటే ఇంకోసారి పోయి కూర్చో, మర్యాదస్తుడు చేసే పని. నువ్వు చేతగానోడు అనుకో, ఇంకోటి అనుకో, అది వాడికి తగిలొచ్చే రోజు వాడికి తగిలొచ్చింది కంపల్సరీ. కాలం అందరిని ఎవరిని వదలదయ్యా, ఎవరిని వదలదు, అందరికీ చూపించింది. నువ్వు వదిలేసావని కాలం వదలదు, దేవుడు కూడా వదలడు. వదిలేసి చూడు, అవతలోడు ఏదో అనుకుంటాడని నువ్వేదో చేసుకోవద్దు, వాళ్ళనేం చేయొద్దు, నువ్వు కూడా ఏం కావద్దు. అడ్జస్ట్మెంట్ ఎవ్వరిలో అయినా అన్ని ఒక మనిషి దగ్గర దొరకవు. ఎవరి దగ్గర ఏం దొరుకుతాయా? అన్ని దొరకవు కదా. కొన్ని నీకు మంచి ఉన్నాయి, అందులో చెడు కూడా నువ్వు తీసుకోగలిగితే. అవునా? దాన్ని కూడా యాక్సెప్ట్ చేయమంటారు. అంటే అది తీసుకోవాలి. ఒక మనిషి దగ్గర నుంచి మంచి చెడు రెండు తీసుకో. అన్ని ఒకళ్ళ దగ్గర దొరకవు. ఒక షాప్ లో అన్ని దొరుకుతాయి, మనం వెళ్తాంగా. అన్ని దొరకవుగా ఇంకో షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం. అలాగే మార్చుకో, చేత అయితే ఓపిక పట్టు, లేదంటే వద్దు, మనకొద్దు. కొట్టడాలు కోసుకోవడాలు ఇవన్నీ వద్దు, అసలు చంపేయడాలు పద్ధతిగా అల్లగా మనకొద్దు. వద్దు అనుకుంటే వద్దు, అంతే. అది ఎలా అన్నా మనల్ని ఏడిపియాలని చూసినా సరే, మగమడిచైనా ఆడమడిచైనా తావు మార్చుకో, వద్దు. ఓకే, 2 రోజులు ఏడిపిస్తాడు, ఎగతాళి చేస్తాడు, 3వ రోజు ఏం చేస్తాడు? నువ్వు ఎక్కడే చేయలేదు. 2 చేతులు కలిస్తేనే కదా చెప్పట్లే. అది ఇప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక్కళ్ళ మేము తప్పు పెట్టద్దు. ఒక్కళ్ళ మేము తప్పు జరిగింది అంటే ఫస్ట్ రోజే నువ్వు మొహం చుట్లిస్తే నీ కళ్ళు మళ్ళీ చూడడు, రాడు. ఓకేనా? అది నువ్వు ఏదో చేసి ఏదో చూపించి తర్వాత నువ్వు ఏదో చేస్తే నన్ను డిసప్పాయింట్ చేసిందని వాడికి ఇంకొకలాగొచ్చే, అలా చేయకూడదు కదా. మరి ఉదాహరణకి ఏంటంటే నువ్వు చెప్పమ్మా, నువ్వే మా సురేఖని అడుగుతా. ఒక భార్య ఏం చేసిందంటే 4 గంటల సినిమాకి వెళ్దామని చెప్పింది. ఇతను అంటే 4 గంటలకి నేను మా అన్నయ్యతో మీటింగ్ అన్నాడు. లేదు ఈ అమ్మాయి నాది 4 గంటల సినిమా అంటది భార్య. ఇతను 4 మా అన్నయ్యతో మీటింగ్ అన్నాడు. మా అన్నయ్యతో మీటింగ్ ఏంటంటే 7 గంటల సినిమా పెట్టాడు. 7 గంటలకు రాత్రి 11, 12 అవుతుంది, నేను ఉద్యోగానికి వెళ్ళాలి మా అన్నాడు. నాకు కుదరదు, 4 గంటలకు వచ్చామంటే ఈ అమ్మాయి. ఇద్దరు ఎవరు కరెక్ట్ అంటావు నీ ఐడి ప్రకారం? ఫస్ట్ అడుగుతాను సార్, అంటే మీటింగ్ ఇంపార్టెంటా? సినిమా ముందు మీటింగ్ ఏంటి, మీటింగ్ పర్పస్ తెలుసుకొని ఇంపార్టెంట్ అంటే అటే వెళ్ళమని చెప్పి. ఆ ఉద్దేశంలో ఏంటంటే సొల్లు ఇద్దరు అన్నదమ్ములు సొల్లు మాట్లాడుకుంటారులే అనుకుంటది ఆ అమ్మాయి. అంటే ఇంపార్టెంట్ మీటింగ్ అంటే మీటింగ్ ఉండండి, సినిమా ఇవాళ కాకపోతే రేపు వెళ్దాం. నిద్ర వస్తుంది అనుకో, సాటర్డే ఈవినింగ్ పెట్టుకో, సండే ఆఫీస్ ఉండదు కదా, సాటర్డే ఈవినింగ్ వెళ్దాం. దాని ఏముంది సార్? బాగా చెప్పి ఇంటెలిజెంట్ అండి. ఓ కోళ్ళలో సురేఖ, మీ మంచి కోళ్ళ మొత్తం ముగ్గురులో ఎవరు ఇంటెలిజెంట్ అంటారు? బాగా తెలివితేటలు ఎక్కువ. ఎవరి స్టైల్ వాళ్ళది. పోనీ ఎవరు అమాయకులు చెప్పండి, పోనీ ముగ్గురులో ఎవరు అమాయకులు? దానిలో కూడా అందరూ ఒకటి, ఎవరిని తీయకూడదు, ఎవరి యాంగిల్ వాళ్ళకుంది.
కాదమ్మా ముగ్గురులో అమాయకులు ఎవరు పాపం ఈ అమ్మాయి చాలా అమాయకురాలని. ఒకటి అత్తగారు ఏం చేస్తుందంటే కొద్ది వీక్ ఉన్న వాళ్ళని ముగ్గురులో ఈ అమ్మాయి వీక్ అనుకో అన్ని పనులు ఈవిడ చేత చేస్తుంటారు. మన చేతులు సమానంగా లేవు కానీ అవి 3 సమానం ఉన్నాయి. తెలివితేటల్లోనూ అమాయకంలోనూ అందరూ చదువుకున్నారు, అందరు ఎవరి యాంగిల్ వాళ్ళది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్టైల్లో తెలివితేటలు ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్టైల్లో మెతకుండొచ్చు, కానీ ఎవరి యాంగిల్లో వాళ్ళకు కరెక్ట్. మనకన్నీ నచ్చాలని లేదు కదా. అవును, వాళ్ళకి నచ్చిన వాటిని మనం అంగీకరించాలి, మనకు నచ్చినవి వాళ్ళు కూడా అంగీకరించాలని నేను ఎలా కోరుకుంటాను, వాళ్ళు కూడా అలాగే కోరుకుంటారు. అలాగే వాళ్ళు ముగ్గురు అనుకోవాలి కదా, సరే నాకల్లి కూడా మాట్లాడుతుంది అని వాళ్ళు అనుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలియదు. ఒకటి ఏంటంటే ఒక అత్తగారిని చూసాను, ఏంటంటే ఒక అమ్మాయికి టెక్నాలజీ బాగా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ సురేఖకి వీడియోలు తీయటం, ఎడిటింగ్ అంతా బాగా వచ్చు అనుకోండి. ఏదన్నా ఆన్లైన్ చెప్పి ఈ అమ్మాయి మిగతా అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించారు, మాకు జాబ్ ఉందని అంటారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అత్తయ్య గారు మీకు ఏం కావాలని అడుగుతుంటది. అప్పుడు మీకు ఏమవుతుందంటే సురేఖే ఇష్టపడతారు. వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులు బిజీగా ఉంటారు. మీరు ఏం చెప్పినా చేసేస్తుంది. కొద్దిగా అది చూడమ్మా ఇది చూడమ్మా ఆన్లైన్ తెప్పించమ్మా అన్నారు కూడా చేసి పెడుతున్నాను. మీకు ఏమనిపిస్తుంది అప్పుడు చాలా సంతోషం, సురేఖ అమ్మో కొద్దిగా మనసులో ఉంటది, పైకి ఎక్స్ప్రెస్ చేయలేదు. వాళ్ళ జాబ్ ఈమె నన్ను చూసుకుంటుంది, వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈమె నన్ను చూసుకుంటుంది కాబట్టి ఈమెను నేను చూసుకోవాలి, అప్పుడు నా బాధ్యత. అవును, ప్రేమ ఉందని చెప్పటం కాదులే గాని ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుంటున్నారు నన్ను వదిలేసి, అవునా? అప్పుడు ఈమె సంపాదించుకోవట్లే, మనల్ని చూసుకుంటుంది. అప్పుడు మనం ఏమన్నా చేత అయితే ఈమెను చూసుకోవాలి. అమ్మాయికి సురేఖ అని పేరే మా తల్లిదండ్రులు మంచి పెట్టారు. సురేఖ మంచి రేఖ ఉందండి, మంచి అత్తగా దొరికిస్తుందమ్మా నీకు. అన్ని విషయాల్లో అమ్మకంటే కొద్దిగా బాధలు చెప్పుకోవచ్చు నువ్వు చక్కగా. ఇంకా చెప్పారు సార్, మ్యారేజ్ ఇంకా మొత్తం ఇక్కడే, ఇంకా అన్ని ఇంకా ఆల్మోస్ట్ పండగలు కూడా వెళ్ళాలి అట్లేమనిపించదు, ఇంక ఇక్కడే హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఒక ఐడియా వచ్చిందండి, మీ ఇద్దరికి బట్టల షాపులు బంగారు షాపులు ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రమోషన్ పిలుస్తున్నారు. అవును సార్, మీ ఇద్దరిని పిలిచి మా బట్టల షాప్ గురించి లేదా మా రెడీమేడ్ షాప్ గురించి చెప్పమని అన్నారు అనుకోండి, ఎంత తీసుకుంటారు డబ్బులు? మేము డబ్బులు తీసుకోలేదయ్యా, చీరలు పంపించారు మొన్న. చీరలు పంపించారు, ఒక ప్రమోషన్ కి చీరలు పంపించారు, పంపించారు. వాళ్ళకి అమౌంట్ అంతేం డిమాండింగ్ చీరలు మీ చీరలు వచ్చినాయి, గిఫ్ట్లు వచ్చినాయి. అంటే వాళ్ళకి రీల్ చేసినందుకు వాళ్ళు అంటే ఇష్టపడి సారీస్ పంపించారు. కరెక్టే. ఫ్యూచర్ లో కొన్ని విషయం తెలుసా, కొంతమంది రీల్ చేసినందుకు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారు ఒక 5 మినిట్స్ చేయడానికి. మీరిద్దరు కూడా ఆ రేంజ్కి వెళ్ళిపోవాలి అత్త కోడళ్ళు, నా కోరిక అది. మీ ఆశీర్వాదం ఉంటే మళ్ళీ అప్పుడు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, తప్పకుండా. నన్ను డబ్బులు అడగకూడదు, మళ్ళీ మీ ఇంటర్వ్యూ డబ్బులు ఇవ్వాలంటే అన్నిటిని డబ్బులతో చూడకూడదుగా. ఇప్పుడు ఏమైందంటే అమ్మా ఉన్నమాట చెప్పేస్తున్నాను, ఈ షాపులు పిలుస్తాం ఎక్కువైపోయిందండి. ఎత్తున్నా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, 30,000 40,000 50,000 మీకున్న డిమాండ్ బట్టి. ఫ్యూచర్ లో ఆ డిమాండ్ రావడానికి అవకాశం ఉంది. మీకు ఆ దేవుడు అంటే మీ ఇద్దరు నేను చూసినాక ఇప్పుడే యాక్ట్ చేశారు, బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. మీరు పని చేద్దాం, ఎవరికన్నా మీ తోటికోళ్ళు ఎవరు ఉంటారు కదా, ఎవరికన్నా ప్రాంక్ కాల్ చేద్దామా? తెలుసా ప్రాంక్ కాల్ అంటే? తెలుసు. ఎందుకో అత్తయ్య నన్ను తిడుతుంది, ఏం చేద్దాం, ఏం మాట్లాడుతూ చూద్దామా అన్న? సరే చేసి ఏంటి పొద్దు నుంచి ఇంటర్వ్యూకి వెళ్దామని అన్నాం, ఎక్కడ తిడుతుంది నన్ను అని ఎవరితో చూద్దాం ఊరికినే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్రాంక్ కాల్ ఒకటి మీ తోటికోళ్ళు ఉంది కదా, తోటికోళ్ళకి చేసి మీ అత్త మీద ఏదో తిట్టు, నన్ను ఇసిగిస్తుంది, నేను ఒకటి చెప్తూ తను ఒకటి చేస్తుంది, హైదరాబాద్ వచ్చి ఏంటో బ్యాట్ గా మారిపోయింది అలా అను, ఏముంటుందో చూద్దాం. అరే చెప్పరా అక్క, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఇంకేందా చెప్పరా, అయిపోయిందా? ఎక్కడ అయిపోయింది అక్క, అసలు అత్తయ్య ఎక్కడో దిగుతుంది, ఆమె రెడీ అవ్వడానికి టైం సరిపోలేదు, అక్కడ లేట్ అయిపోయింది, ఆయన ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేశాడు. రెడీ అవ్వలేదు, మళ్ళీ మీరు రెడీ అవ్వలేదని పైగా మళ్ళీ నన్ను తిడుతుంది ఆమె రెడీ అవ్వకపోగా. ఏం చేయాలి అర్థం కాక నీకు ఫోన్ చేసా. ఒకసారి అడుగు, మేము ఇంత లాంగ్ నుంచి వచ్చాం, మరి ఓకే వాళ్ళు టైం ఇస్తా అన్నారు. ఇక మన అత్త ఎప్పుడు ఇంక తెలిసిందేగా తిడుతుంది ఊరికే. రెడీ అవ్వలేదు, ఏం లేదు, దూతానే ఉంది 4 గంటలు దూతనే ఉంది అసలుకి.
అయ్యో అయిపోయింది ఇంతకి ఇప్పటికైనా. తిడుతుందండి. లేదక్క తిడుతుంది ఊరికే. ఎందుకక్క ఊరికే చెయ్యమని. ఇక చీర కట్టుకోలేదు సరిగ్గా, బయటకు పిన్ను పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు, ఇక పిచ్చి పిచ్చిగా ఉంది. దేవుడా రేపటి నాకట్ట చూపించు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. సరే అక్క తర్వాత చేస్తాను మళ్ళీ. సరే నాన్న. ఓకే ఓకే. బాగానే మాట్లాడు, మంచి అమ్మాయి. ఎరా అంటుంది నిన్ను, అంటే బాగా మాట్లాడుతుంది. ఫ్రెండ్లీగానే ఉంటాం. సురేఖ, ఇప్పుడు మీరు ఇద్దరు అత్త కోడళ్ళు చక్కగా వీడియోలు చేస్తున్నారు. అవును సార్. మీ జీవితాశయం అంటే నాకు ఒక గోల్ అంటాం, లేదా టార్గెట్ అంటాం. మాకు ఇలా జీవితాశయం, ఇలా మా ఇద్దరికి ఇలా పేరు రావాలనో, నేను ఉన్నాను యాంకరింగ్ లో, నాకు మంచి పేరు రావాలని నేను కోరుకుంటా. అవును. అలాగే మీరేమనుకుంటున్నారు? మీ ఇద్దరు నువ్వేమనుకుంటున్నావు, నువ్వేమని చెప్తావు, విడివిడిగా చెప్తారు. ఇంకా మంచిగా ఫేమస్ అవ్వాలి అని ఇట్లా యూట్యూబ్ లో. నాకు ఇదొక్కటే కాకుండా ఇది నాకు పార్ట్ టైం. సో ఇంకా నేను లాలో ప్రాక్టీస్ చేస్తూ కోర్టుకెళ్ళి వాదించాలని కోరిక సార్. కోర్టుకెళ్ళి వాదించాలి ఉంది. అమ్మో, లాయర్ అయితే లాయర్ అవుతావు, పెద్ద లాయర్, హైకోర్టు లాయర్ అయిపోవాలి. ఆ రెండు కోరికలు ఉన్నాయి సార్. నీకమ్మ గారు, శివకుమార్ గారు, మీ కోరిక నిజం చెప్పండి, పర్లేదు. అలా ఏం లేదులే కానీ బిగ్ బాస్ లోకి వెళ్దామని అంటున్నాం మా పిల్లలు. వెరీ గుడ్. బిగ్ బాస్ కి ఎవరు, మీరు వెళ్ళాలా ఇద్దరునా? నేను వెళ్దామని అనుకుంటున్నా. మీరు వెళ్దాం అనుకుంటున్నారు. తప్పకుండా మీకు అవకాశం వస్తుందండి. ఎందుకంటే మీరు ఫ్యూచర్ లో నెక్స్ట్ ఎపిసోడ్ కి, అంటే నెక్స్ట్ ఇంకోటి వస్తుందండి, ఇది 8వ అనుకుంటా. నెక్స్ట్ బిగ్ బాస్ కి మీరు కానీ లేదా మీ కోళ్ళు కానీ సెలెక్ట్ అవ్వాలని కోరుకుందాం. కోళ్ళు అంటే పిల్లలు చిన్న పిల్లలు కదా, కోళ్ళు వద్దులేండి. అయితే మీకే ఛాన్స్ రావాలని కోరుతాం, అత్తకే ఛాన్స్ రావాలని కోరుకుంటాం. అయితే మొత్తం మా ప్రేక్షకులందరూ కూడా ఓటేసి మీ అత్తయ్య గారు శివకుమార్ గారికి గెలిపించాలని, ఆవిడకి బిగ్ బాస్ ఛాన్స్ రావాలని కోరుకుందాం. మరి మాకు ఒక, అంటే మీకు మంచి పేరు వచ్చిన తర్వాత నన్ను డబ్బులు అడగకుండా మళ్ళీ ఫ్రీగా నాకు వీడియో ఇవ్వాలి, ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఎలా ఉంది ఇంటర్వ్యూ? ఎలా మీకు ఏమనిపిస్తుంది? అసలు ఫస్ట్ మమ్మల్ని నేను ఆ మెసేజ్ చూసి చాలా హ్యాపీ అయ్యాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ గురించి అప్పటి వరకు నాకు అంతగా ఏం తెలీదు. అంటే ఎవరో మామూలుగా ప్రమోషన్స్ అవి ఇవి అని పెడుతుంటారు కదా. సో మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. అంటే ఇంత కొంచెం టైంలో మమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తారని ఫస్ట్ అసలు ఆ మెసేజ్ చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో అత్తయ్యకి కూడా చెప్పేసి, అంటే ప్రతిదీ షేర్ చేసుకుంటామండి ఇద్దరం. అవునా ఇంటర్వ్యూకి మనల్ని పిలిచారా అది ఇదని, ఇంకా కొంచెం ఒక 2 రోజులు ఇంట్లో డిస్టర్బ్ వల్ల మళ్ళీ కాల్ చేయలేదు సార్ మీకు. ఇంకో సాటర్డే అయితే మా వారు వీకెండ్ కదా, కొంచెం తీసుకురావడానికి ఉండిద్దని ప్లాన్ చేసుకొని వాళ్ళు వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది సార్ ఇలా పిలవడం. ఓకే, నేనేమనుకున్నానంటే ఇంటర్వ్యూ అంటే నువ్వు భయపడిపోతుంది ఎలా, ఫస్ట్ నేను నీకేం పర్లేదని చెప్పి ధైర్యం చెప్పాను. చాలా బాగా, నేను భయపడినంతగా లేదు, చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు మీరిద్దరు. మీ అత్తగారిని చక్కగా బిగ్ బాస్ పంపించేద్దాం తప్పకుండా. ఏమండి, ఇదండి మధుబావ మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం అమ్మా.